హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే కాజు మష్రూమ్ కర్రీ అండి. ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు వీడియో చూపిస్తానండి. అలాగే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే నా ఛానల్ని చూడండి, ఈ వీడియోని చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఈ మష్రూమ్ అనేది మనకు చికెన్తో సమానం అండి. చాలా హెల్తీ, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈరోజైతే నేను మీకు ఈ వీడియో చూపించేస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నిట్లోకి కూడా మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మరి ఎలా చేస్తాననేది ఈరోజు నేను మీకు వీడియోలోకి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ తీసుకుంటున్నానండి. అందులోకి మష్రూమ్ వేసేసుకొని ఇక్కడ కొంచెం బ్లాక్గా ఉన్నాయి, ఇవి ఇందులోకి వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నప్పుడు మనకు మష్రూమ్ అనేది బ్లాక్నెస్ అనేది రిమూవ్ అవుతుందండి. ఆ తర్వాత ఇక్కడ పైన ఉన్న పొట్టు అంతా కూడా ఇలా నెయిల్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని చూడండి, తర్వాత బ్లాక్నెస్ అంతా పోయినాక ఇలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా 4 పీసెస్గా తీసుకుంటున్నానండి. చిన్నగా అయితే హాఫ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని, అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకునేసి, అలాగే నానబెట్టిన కాజు వేసుకుంటున్నానండి. నానబెట్టిన కాజు వేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొనేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఉంటే మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక నేనైతే ఇక్కడ కాజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను కదా, అందుకు ఫస్ట్ అయితే కాజు ఇందులోకి వేసుకొని కొంచెం బాగా వేయించుకుంటున్నాను, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, పక్కకి తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ కట్ చేసిన మష్రూమ్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొనేసి, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకొనేసి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాక మనకు మష్రూమ్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మష్రూము బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెము ఉడికించుకుంటే బాగుంటుందండి మష్రూము. ఇప్పుడు చూడండి, మష్రూమ్లోంచి వాటర్ అయితే మనకు సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మష్రూమ్ కూడా ఉడికించుకున్న మష్రూమ్ని కూడా బయటకు అనేది తీసి పెట్టుకొనేద్దాం, పక్కకి తీసి పెట్టుకొనేసి, ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకొని, ఆయిల్ బదులు కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షను. ఇక్కడ నేను చెక్క లవంగా అనేది తీసుకొనేసి ఒక 2 బిర్యానీ ఆకులు కూడా కట్ చేసినవి తుంచి ఇలా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగాక నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకు గ్రేవీ అనేది అంత టేస్ట్ వస్తుందండి బాగా. ఈ ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి, అంతవరకు బాగా వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గుతున్నప్పుడే ఇప్పుడు నేను అయితే ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ మష్రూమ్ అనేది చాలా హెల్తీ అండి. పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా తినండి. అలాగే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాక మిక్సీకి పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి తగిన కారం అనేది వేసుకొనేసి ఒక 1/4 వరకు పసుపు అనేది వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కసూరి మేతి కొంచెం నలిపి అలా వేసుకునేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటున్నప్పుడే మనకు ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు అనేది సపరేట్ అయిపోతుందండి. ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనము మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత మనము ముందే వేయించి పక్కన పెట్టుకున్న కాజును అలాగే మష్రూమ్ కూడా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి బాగా అనేది కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా మనకు ఈ గ్రేవీలో అంతా కూడా కలుపుకొనేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు వాటర్, ఇప్పుడు నేనైతే ఈ మసాలా ఇది టమోటా పేస్ట్ వేయించి మిక్సీకి పట్టాం కదండి, అది అందులోనే వాటర్ అనేది కొంచెం తీసుకొని వేసుకున్నాను. అలాగే ఇంకొంచెం వాటర్ పడుతుందేమో చూసుకొని వాటర్ అనేది వేసుకోవచ్చు మనకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. అలాగే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకు పైకంతా తేలుతుందండి. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకోవాలి, లేదా అంటే అడుగంటేస్తుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెము ఇక్కడ నేను రుచి కొంచెము ఇంకా రావడానికి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ అనేది నేను బయట తీసుకోవట్లేదు, ఇంట్లోనే కలుపుకున్నాను కాబట్టి అలా వచ్చింది. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఒకసారి కలుపుకొని అలాగే ఒక మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ అన్నీ కూడా ఈ కర్రీకి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనకైతే ఈ కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీలోకి అనేది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. అలాగే చపాతీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్ కర్రీ అనేది. పులావ్ రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి ఇట్లా అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ, కాజు మష్రూమ్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.